కృష్ణ. హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో కొన్ని ఇంట్లో ఉండే వాటితోనే నేను ఐడియాస్ షేర్ చేస్తుంటానండి. ఇప్పుడు మీకు ఒక మంచి ఐడియాని షేర్ చేయాలనుకున్నాను. పదండి వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ నేను ఒక 2 కార్డ్బోర్డ్స్ తీసుకున్నానండి. ఇలాగా 2 కార్డ్బోర్డ్స్ ఒకే సైజ్ తీసుకున్నాను. తర్వాత కొన్ని స్ట్రాస్ తీసుకున్నాను. ఇలా ఇవి 2 అతికించాలండి. గమ్ పెట్టి, ఫెవికాల్ పెట్టి, ఏదన్నా పెట్టి అతికిచ్చేసేయాలి. ఈ కార్డ్బోర్డ్ అంతా ఇలా అతికిచ్చేస్తానండి. 2 కార్డ్బోర్డ్స్. కొన్ని స్ట్రాస్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా ఇవి నేను అతికిస్తానండి. ఇలా అతికిచ్చేస్తాను. మీకు చూపిస్తాను. నేను గ్లూగన్తో అతికించాలండి. అతికించాలండి. నేను అతికించినాను కదా, ఇలా అతికించాలి. ఇలా నేను అన్ని స్ట్రాస్ అన్నీ అతికిచ్చేస్తానండి. ఇలాగా మొత్తము అన్ని స్ట్రాస్ అన్నీ అతికించినాను. ఇక్కడ నేను ఏం స్టాండ్ పెట్టలేదు, దీని మూలాన్ని ఇట్లే స్టాండ్ పెట్టుకున్నాను. ఇట్లా అతికించినానండి అన్నీ. ఇంకా దీన్ని నేను ఒక పెయింట్ కొట్టాలనుకున్నాను. ఇలా అంతా నేను గోల్డ్ పెయింట్ వేసేస్తానండి. ఇలాగా గోల్డ్ పెయింట్ వేసేస్తాను అంత మొత్తము. ఇప్పుడు దీంట్లో నేను ఒక మిర్రర్ పెట్టేస్తాను. మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ని నేను పెట్టేస్తాను. నా ట్రే రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడంతా స్ట్రాస్తో చేస్తాను కదా, దీన్ని పెయింట్ కొట్టేసి ఇప్పుడు ఇది బ్యూటిఫుల్ ట్రే రెడీ అయిపోయిందండి. మనము టేబుల్ టాప్ మీద పెట్టుకోవడానికి ఎక్కడైనా సరే ఈజీగా వితిన్ కొద్దిగానే టైంతోనే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ఐడియాని నేను షేర్ చేస్తానండి. ఈరోజు ఈ బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఇలా మెటల్ బ్యాంగిల్స్, ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. కార్డ్బోర్డ్ ఒక షేప్లో మనం కట్ చేసుకోవాలండి. తర్వాత వేస్ట్గా ఉన్న బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఇలాంటివి మెటల్ అయినా ఏవైనా సరే. నేనైతే గోల్డ్వి మా ఇంట్లో ఉన్నాయి, కొద్దిగా వేస్ట్గా పడి ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను. ఇలా బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఒక 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇక్కడ జిప్ లాక్తో నేను జాయిన్ చేసినాను. ఇప్పుడు ఇది కూడా ఈ సైడ్ కూడా నేను 2 బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను జిప్ లాక్తో జాయిన్ చేస్తున్నానండి. చేసి చూపిస్తాను మీకు. నేను కార్డ్బోర్డ్కి ఇవంతా కార్డ్బోర్డ్కి ఒక మా ఇంట్లో ఉన్న అద్దము అది అతికించి పెట్టినానండి. కార్డ్బోర్డ్ ఉంది కదా, ఈ కార్డ్బోర్డ్కి ముందర ఈ స్క్వేర్ షీట్ దొరుకుతుంది, అవి ఉన్నాయి. ఇది అతికించి పెట్టినాను. ఇప్పుడు నేను తయారు చేసుకున్నాను. ఇంకా 2 బ్యాంగిల్స్ లాగా తయారు చేసుకున్నాను. ఇవన్నీ ఇలా పెట్టేసి అతికిచ్చేస్తానండి. నేను ఇలా అతికిచ్చేస్తాను. బ్యాంగిల్స్తో ఇలా నేను రెడీ చేస్తానండి. ఇవన్నీ బ్యాంగిల్స్ జిప్తో వేసేస్తాను. ఇలా రెడీ అయిపోయింది బ్యాంగిల్ ట్రే. అందమైన బ్యాంగిల్ ట్రే రెడీ అయిపోయిందండి.
దీనికి కావాల్సింది కార్డ్బోర్డు, మన దగ్గర ఉన్న చిన్న మిర్రర్ స్టిక్కర్స్, ఈ బ్యాంగిల్స్, జిప్స్ అంతే. ఇవి మట్టి గాజులతో కూడా మనం చేసుకోవచ్చండి, బాగా బ్యూటిఫుల్గా కనపడుతుంది. గ్లూ గన్తో అంటించాలి, మామూలుది అయితే మనకు పనికిరాదు, గ్లూ గన్ అయితేనే మనకు బాగా కనపడుతుంది. బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది చూడండి, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఈ 2 ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.